యూట్యూబ్ ప్రేక్షకులకు వీక్షకులకు అందరికీ కూడా నమస్కారం. కార్యక్రమాన్ని ప్రారంభం చేసేటువంటి ముందు మరి చక్కటి శ్లోకంతో కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. శ్రీ విద్యాం జగదాం దాత్రిం స్వర్గస్థితిలయేశ్వరీం నమామి లలితా నిత్యం మహాత్రిపుర సుందరీం చతుర్భుజే చంద్రకళావతాంసే కుచున్నతే కుంకుమారాకశోనే పుండ్రక్షుపాశాం పుష్పభానాం హస్తే నమస్తే జగదేకమాతః జ్ఞానానందమయం దేవం నిర్మలాస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం మహాయగ్రీవముపాస్మయే. Hi, my name is Gautam and I actually stay in Markaj itself. I had this back pain. It's been 1.5 years. I have tried many treatments like chiropathy, oil massage, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy. You people can carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is like Nageswara Rao and the clinic name is Neocare Homeopathy. ఈరోజు కార్యక్రమంలో భాగంగా విశేషంగా మేషాది ద్వాదశ రాశుల వారికి దశమహావిద్యలలో మరి విశేషంగా ఏ రాశి వారికి ఏ విద్య బావుగా ఉపకరిస్తుంది మరి అనేటువంటి విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే మరి ఏ దేవత స్తోత్రపారాయణము దశమహావిద్యలలో కనుక మేషాది ద్వాదశ రాశుల వారు అనుసంధించినట్లయితే బావుగా ఉపకరిస్తుంది, ఉపయోగపడుతుంది. అలాగే ఈ దశమహావిద్యల యొక్క విశేషమైనటువంటి మరి విశిష్టత, వీడి యొక్క ప్రభావం అనేటువంటిది ఈ వీడియోలో తెలుసుకుందాం. కన్యా రాశి వారు విశేషంగా దశమహావిద్యలలో భాగంగా ఏ విద్యను గనక ఉపాసించినట్లయితే, ఏ దేవతను ఆరాధన గనక చేసుకున్నట్లయితే వీరికి విశేషమైనటువంటి యోగ పరిస్థితులు పొందుతారు అని గనక చూసుకున్నట్లయితే, వీరు దశమహావిద్యల్లో భాగంగా 3వ విద్య అయినటువంటి షోడశీ విద్యను గనక ఉపాసించినట్లయితే ఉత్తమమైనటువంటి పరిస్థితులను పొందుతారు. ఈ అమ్మవారు అరుణారుణ వర్ణంతో ప్రకాశించే శ్రీ షోడశీదేవి దశమహావిద్యలలో 3వ మహావిద్యగా చెప్పబడింది. పరమశాంతి స్వరూపిణిగా అమ్మవారు ఉంటారు. ఈ దేవికి మార్గశిర శుద్ధ పౌర్ణమి చాలా ప్రీతిపాత్రమైనటువంటిది. ఈ మార్గశిర శుద్ధ పౌర్ణమి రోజున విశేషంగా సాధకుడు చక్కగా ఈ కన్యా రాశివారు ఎవరైతే ఉన్నారో మార్గశిర శుద్ధ పౌర్ణమి రోజున గురుముఖత మంత్రోపదేశం పొంది చక్కగా ఈ షోడశీ మహావిద్యను అభ్యసించినట్లయితే యోగకారకమైనటువంటి పరిస్థితులు తప్పకుండా పొందుతారు. ఈ షోడశీ మహావిద్యలోనే ఈ అమ్మవారిని లలితాని, బాలాత్రిపుర సుందరి అని, రాజరాజేశ్వరీ దేవి అని, మహాత్రిపుర సుందరి అని విశేషంగా అమ్మవారిని వివిధ నామాలతో పిలుస్తూ ఉంటారు. పరమశాంతి స్వరూపిణి, అష్టైశ్వర్య భోగభాగ్యమును ప్రసాదించేటువంటి దేవత. ఈ అమ్మవారిని ఎవరైతే, ఈ మహావిద్యను ఎవరైతే ఉపాసిస్తారో సాధకులకి అనేకమైనటువంటి కష్ట నష్టముల నుండి, బాధల నుండి విముక్తి అనేటువంటిది లభిస్తుంది. మానసికమైనటువంటి ప్రశాంతత కలుగుతుంది, భోగము కలుగుతుంది. అలాగే దీంతో పాటుగా మోక్షాన్ని కూడా ప్రసాదించేటువంటి దేవత. ఈ అమ్మవారు శ్రీచక్ర రూపంలో కొలువై ఉంటుంది. అమ్మవారిని విశేషంగా ఎవరైతే ఆరాధన చేస్తారో వారికి మంచి వాక్పటిమని ఇస్తుంది, కవితాశక్తిని ఇస్తుంది. అలాగే ఎవరైతే వివిధ రంగాలలో, న్యాయశాస్త్రాలలో కానివ్వండి, నృత్య గీత వివిధ రంగాలలో కానివ్వండి ఎవరైతే ఉన్నారో వారికి చక్కటి వాక్పటిమను, మంచి విద్యను ప్రసాదించేటువంటి దేవతగా ఈ లలితా మహాత్రిపుర సుందరిగా పిలబడేటువంటి 3వ విద్య అయినటువంటి షోడశీ మహావిద్యను గనక కన్యా రాశి వారు అభ్యసించినట్లయితే, ఉపాసించినట్లయితే చక్కగా యోగకారకమైనటువంటి పరిస్థితులను తప్పకుండా అనుభవిస్తూ ఉంటారు. అలాగే ఈ అమ్మవారు విశేషమైనటువంటి భోగభాగ్యములతో పాటుగా మోక్షాన్ని కూడా ప్రసాదించే దేవత ఈ 3వ మహావిద్య అయినటువంటి షోడశీ విద్య. కాబట్టి కన్యారాశి వారు విశేషంగా ఈ అమ్మవారిని పూజించండి, విశేషమైనటువంటి ఫలితాలను పొందండి. కన్యారాశి వారికి దశమహావిద్యలలో భాగంగా ఏ విద్యను ఉపాసించినట్లయితే వీరికి బావుగా కలిసి వస్తుంది, ఉపయోగపడుతుంది, అలాగే అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి అనేటువంటిది ఈ వీడియోలో తెలుసుకుందాం.
కన్యారాశి వారు ఏ నక్షత్రాల వారు అవుతున్నారయ్యా అంటే ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదములు, అలాగే హస్తా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, చిత్తా నక్షత్రం 1, 2 పాదముల వారు కలిసి కన్యారాశి వారు అవుతున్నారు. వీరి యొక్క జాతక లక్షణాదులు కనుక గమనించినట్లయితే విశాలమైనటువంటి సుందరమైనటువంటి రూప లావణ్యం కలిగినటువంటి వ్యక్తులుగా వీరిని చెప్పుకోవచ్చును. భోగభాగ్యములను సుఖములను అనుభవించేటువంటి వారు, మృదువైనటువంటి శరీరం కలిగినటువంటి వారు, నీతిపరులు, సత్యవంతులుగా చెప్పుకోవచ్చును. అలాగే విశేషంగా ప్రకృతిని ఆస్వాదించేటువంటి వారు, ఎక్కువగా ప్రయాణాదులు అంటే అధికమైనటువంటి ఇష్టం, విదేశాలలో స్థిరపడాలని చెప్పి అమితమైనటువంటి ఆసక్తి, ప్రకృతిని ఆస్వాదించేటువంటి లక్షణాలు కలిగినటువంటి వ్యక్తులు, పార్కులు, బృందావనాలు, ఇతరమైనటువంటి నేచర్ సంపదని ఎక్కువగా ఆస్వాదించేటువంటి లక్షణాలు కలిగినటువంటి వ్యక్తులు. అలాగే కామశాస్త్రమందు ప్రీతి ఎక్కువగా ఉంటుంది, కామ కోరికలు ఎక్కువగా ఉంటాయి. అలాగే విశేషంగా మంచి ప్రియవచనములను పలికేటువంటి వారు, చిరుమందహాసం కలిగినటువంటి వ్యక్తులు, అలాగే బంధువులకు మంచి చేయాలనేటువంటి తపన పడేటువంటి వారు, స్నేహశీలి, పరోపకారిగా చెప్పుకోవచ్చును. అలాగే ధర్మ కార్యక్రమాలు చేయడానికి అమితమైనటువంటి ఆసక్తి కలిగినటువంటి వారు, ఆధ్యాత్మిక దైవ చింతన కలిగి ఉంటారు. అలాగే విశేషంగా నృత్య, గీత, వాయిద్యాది, పుస్తక, చిత్రలేఖనాది వివిధ ఈ రంగాలలో విశేషమైనటువంటి పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారు. దీంట్లో మంచి నైపుణ్యం ఉంటుంది. అలాగే విశేషమైనటువంటి వీటికి సంబంధించినటువంటి వ్యాపార సంస్థలు కానివ్వండి, లేదా ఈ రంగాలలో మంచి నిపుణులుగా కానివ్వండి, వీరు బాగుగా రాణించడానికి అవకాశాలు అనేటువంటివి చాలా ఎక్కువగా ఉంటాయి. అలాగే స్వల్ప సంతానం కలిగినటువంటి వ్యక్తులుగా చెప్పుకోవచ్చును. అలాగే విశేషంగా వీరు మంచి ధర్మ కార్యక్రమాల రీత్యా మంచి అఖండ పేరు ప్రఖ్యాతులు అనేటువంటి సంపాదిస్తారు. వ్యాపార దక్షత, నైపుణ్యం కూడా తెలిసినటువంటి వ్యక్తులుగా వీరిని చెప్పుకోవచ్చు. ఇవి వీరి యొక్క జాతక లక్షణాదులు. కన్యారాశి వారు ప్రతినిత్యం కూడా మరి ఉత్తమ పరిస్థితులను పొందడానికై ఇంకా పఠించవలసినటువంటి నామజపం గనక చూసుకున్నట్లయితే ఓం ప్రీం పీతాంబరాయ నమః అనేటువంటి నామజపాన్ని ప్రతినిత్యం కూడా అనుసంధించినట్లయితే ఉత్తమోత్తమైనటువంటి పరిస్థితులను తప్పకుండా పొందుతారు. తులారాశి వారికి దశమహావిద్యలలో భాగంగా ఏ విద్యను ఉపాసించినట్లయితే వీరికి ఉపయుక్తమైనటువంటి ఉపయోగ పరిస్థితులు ఏర్పడతాయి అనేటువంటిది ఈ వీడియోలో తెలుసుకుందాం. తులారాశి వారు ముఖ్యంగా ఏ నక్షత్రాలు వారు అవుతున్నారని కనుక చూసుకున్నట్లయితే చిత్తా నక్షత్రం 3, 4 పాదములు, స్వాతి నక్షత్రము 1, 2, 3, 4 పాదములు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదముల వారు కలిసి ఏమిటి తులారాశి వారు అవుతున్నారు. వీరి యొక్క జాతక లక్షణాదులు కనుక గమనించినట్లయితే వీరు వేద బ్రాహ్మణులను, సాధు సత్పురుషులను, గురువులను, ఆచార్యులను పూజించేటువంటి వారు, మంచి ప్రతిభావంతులు, అలాగే సూక్ష్మమైనటువంటి శరీరం కలిగినటువంటి వారు, కండబలం కన్నా గుండబలం గొప్పది వీరికి. అలాగే దేహబలం కన్నా బుద్ధిబలం చాలా ఎక్కువగా ఉంటుంది. మరి ఇతరుల సహాయ సహకారాలు పొందకనే స్వతహాగా మంచి అభివృద్ధి పదంలోనికి వస్తారు. విద్యావంతులుగా చెప్పుకోవచ్చును. అలాగే సదాచారవంతులుగా ఉంటారు. ధనవంతులు, గుణవంతులు, బుద్ధిమంతులుగా చెప్పుకోవచ్చును. అలాగే వ్యాపార దక్షత, నైపుణ్యం తెలిసినటువంటి వారు, వివిధ రంగాలలో మంచి వ్యాపార సంస్థలు అనేటువంటి నెలకొల్పి మరి సమాజ శ్రేయస్సు రీత్యా గొప్ప లక్షణాలు కలిగినటువంటి వ్యక్తులుగా వీరికి చెప్పుకోవచ్చును. అలాగే వీరికి ఇంకా విశేషంగా జ్యోతిష్యం, వాస్తు, వివిధ ఆర్కిటెక్చరింగ్, ఇంజనీరింగ్ విభాగాలలో మంచి నైపుణ్యాలు కలిగినటువంటి వ్యక్తులుగా వీరిని చెప్పుకోవచ్చును. బంధువులు మంచి బంధుప్రియుడిగా ఉంటారు. స్నేహితులు అధికంగా ఉంటారు. అలాగే వివిధ రంగాలలో విశేషమైనటువంటి పేరు ప్రఖ్యాతులు సంపాదించడం వీరి యొక్క జాతక లక్షణాదులు. ఇక వీరు ప్రతినిత్యం కూడా అనుసంధించవలసినటువంటి నామజపం కనుక చూసుకున్నట్లయితే ఓం తత్వనిరంజనాయ తారక రామాయ నమః అనేటువంటి నామాన్ని ప్రతినిత్యము కూడా మరి ఉచ్చరించినట్లయితే, నామజపం చేసుకున్నట్లయితే వీరికి ఉత్తమోత్తమ పరిస్థితులు తప్పకుండా కలుగుతాయి.